రెండేళ్ల పాటు సైన్యంలో పని చేయాలన్నటువంటి నిబంధన ఉంది కాబట్టి ఉక్రెయిన్లో అనేక మంది యువతరం మొన్నటిదాకా ఉద్యోగాలు చేశారు. అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఒకటి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు దేశం బయట ఉన్నారు. సైన్యం సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు 2 లక్షలు కూడా ఉండరు. అదే సందర్భంలో ఇప్పుడు దాదాపు $61 బిలియన్ సాయం అందింది కాబట్టి పెద్ద ఎత్తున సైనిక రిక్రూట్మెంట్లు చేసుకోవాలనుకుంటుంది. కానీ ఉక్రెయిన్ ప్రజలు ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళిపోయి అక్కడ శరణార్థులుగా బ్రతుకుతున్నారో వాళ్ళు వెనక్కి రామంటున్నారు. మొన్న జర్మనీలో ఉన్నటువంటి వాళ్ళని పంపించేయండి అంటే వాళ్ళ ఇష్టం లేకుండా మేము పంపించలేమని జర్మనీ చెప్పింది. ఇప్పుడు హంగరీలో ఉన్నటువంటి వాళ్ళని పంపించమని అడిగితే సేమ్ చెప్పింది. వాళ్ళు సైన్యంలోకి వస్తానంటే మేము పంపించగలం, కానీ మా శరణార్థి శిబిరాల్లో ఉన్న వాళ్ళని బలవంతంగా నువ్వు వెళ్ళి ఉక్రెయిన్ సైన్యంలో పనిచేయాల్సిందేనని చెప్పి ఆంక్షలు పెట్టి పంపించగలిగేటటువంటి పరిస్థితి మా దగ్గర లేదని తేల్చి చెప్పింది. దాంతో ఉక్రెయిన్కి ఇప్పుడు ఎవరిని రిక్రూట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వృద్ధుల సంఖ్య ఎక్కువైపోయింది సైన్యంలో.